ఖైరతాబాద్ మహాగణనాథుడు భక్తులకు దర్శనమిస్తున్నారు. రేపు ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తొలి పూజ చేస్తారన్నారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. నిన్నటి నుంచే నేత్ర దర్శనం కావడం శుభ పరిణామమని అన్నారు. వేల మంది భక్తులు మహాగణనాథుడిని దర్శించుకుంటున్నారని అంటున్న దానం నాగేందర్తో హరిత ఫేస్ టు ఫేస్. బడా గణేశుడు ఒకరోజు ముందుగానే దర్శనం ఇస్తున్నాడు. అయితే ఇక్కడ ఉత్సవాల ఏర్పాట్లకు సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ సంవత్సరం చాలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. 70వ సంవత్సరం 70 అడుగుల్లో గణపతి దర్శనం ఇస్తున్నాడు. ఎట్లా ఉండబోతున్నాయి సార్ ఏర్పాట్లు? మీరే చూస్తున్నారు, బ్రహ్మాండంగా ఖైరతాబాద్లో ఉన్నటువంటి యువత అందరూ కూడా నిన్ననే నేత్ర దర్శనానికి బ్రహ్మాండమైనటువంటి ఏర్పాటు చేసి యువకులంతా కూడా అంత కుంభవర్షం కురిసినా కూడా ఆ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా నిన్న ఒక పవిత్రమైన రోజు కాబట్టి, ఆస్పీషియస్ డే కాబట్టి నేత్ర దర్శనం నిన్నటి నుంచి మొదలు కావాలన్న ఆలోచనతోని నిన్న రాత్రి నేత్ర దర్శనం చేయించడం జరిగింది. ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో ఇప్పటికే నేను అనుకుంటా పొద్దున్న నుండి కొన్ని వేల మంది వచ్చి దర్శనం చేసుకుంటున్నారు దూరం నుంచి. రేపు మొట్టమొదటి పూజకి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు, వారి సతీమణితో పాటు. వారు పూజ అయిన తర్వాత సాయంత్రం గవర్నర్ గారు వస్తారు, తర్వాత విఐపీలు వస్తారు. వచ్చేటువంటి ప్రతి భక్తుడికి కూడా ఈ సంవత్సరం ఆ ఉత్సవ కమిటీ ద్వారా అందరికీ నిత్య ప్రసాదాలు, ఏ లైన్లో ఉన్న వారికి ప్రసాదాలు పంపిణీ కార్యక్రమం కానీ ఇవన్నీ కూడా ఈ 11 రోజులు ప్రసాదాలు పంపిణీతో పాటు పోలీస్ సిబ్బంది ఇప్పటికే కావాల్సినటువంటి ఏర్పాటు చేసేది. జిహెచ్ఎంసీ వాళ్ళు ఏర్పాటు చేశారు, ఆర్ఎండ్బి చేశారు, మరి మిగతా అన్ని డిపార్ట్మెంటు, ఎలక్ట్రిసిటీ సిబ్బంది అందరు కూడా వారి ఏవైతే ప్రతి సంవత్సరం చేసేటువంటి ఏర్పాట్లో భాగంగా వాళ్ళందరూ కూడా చేయడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి మా యొక్క ఉత్సవ కమిటీ సభ్యులందరూ కూడా గత 15-20 రోజుల నుండి 3 మాసాల నుండి మొదలైన దీనికి 15 రోజుల నుండి రంగులు వేసే దానికి వినాయకుడికి ప్రధానంగా మేము ఈ 70 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఘనంగా జరగాలని, మరి ఖైరతాబాద్ ఈ 11 రోజులు నిత్య కళ్యాణం పచ్చతోరణంలాగా ఉంటుంది కాబట్టి వచ్చే ప్రతి భక్తుడికి కూడా అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా ఉత్సవ కమిటీ వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ఏర్పాట్ల విషయంలో సహకరిస్తున్నటువంటి స్థానికులందరికీ కూడా మేము తప్పకుండా అన్ని సహకారాలు అందిస్తున్న వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వారు మీరు ఇస్తున్నటువంటి ప్రోత్సాహం కానీ, మీరు చూపిస్తున్నటువంటి ఆదరణ కానీ, ఈ ఖైరతాబాద్కు వినాయకుడికి ఉన్నటువంటి ప్రత్యేకతని మీరు చాటి చెప్పడంలో మీ ప్రత్యేకత చాలా ఉంది. కాబట్టి మీడియా వారికి కూడా నేను హృదయపూర్వకంగా మా ఉత్సవ కమిటీ ద్వారా వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. సార్, మీరు స్థానికంగా ఉండి ఎన్నేళ్ల నుంచి ఉత్సవాలను చూస్తున్నారు, మీరు చిన్నప్పటి నుండి చూస్తున్నారు కదా, ఏం గుర్తొస్తుంది ఖైరతాబాద్ బడా గణేష్ ఉత్సవాలు అనగానే మీకు ఏం ఉత్సవాలు అంటే? అప్పట్లో మేము ఒక 11 అడుగులు పెట్టేవాళ్ళము. ఆ 11 అడుగుల విగ్రహాన్ని అప్పుడు స్వర్గీయ శంకరయ్య గారి ఆధ్వర్యంలో జరిగేది. అన్ని బస్తీలు ఊరేగింపుగా తీసుకెళ్ళి చివరికి ట్యాంక్ బండ్కి మేము తీసుకెళ్లే వాళ్ళం. అప్పుడు తీసుకెళ్తే అప్పుడు పొద్దున 3, 4, 5 అయ్యేది. అంటే మేము 6ంటికి బయలుదేరితే పొద్దున 4ంటికి, రెండో రోజు 6ంటికి ఇట్లా నిమజ్జనం జరిగేది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఖైరతాబాద్ వినాయకుడు వీడికి వెళ్ళాలంటే వినాయకుడికి ఇక్కడ పానం ధరించేది ఇక్కడే ఉండాలి. ఖైరతాబాద్లో భక్తులు ఎక్కువ ఉన్నారు, ఖైరతాబాద్లో నిజమైనటువంటి పవిత్రత ఉంది, ఈ యొక్క ఏరియాకు ఒక శాంటిటీ ఉంది. అందుకనే ఆ వినాయకుడికి కూడా మరి మేము అనుకున్న విధంగానే ఇక్కడ కోరికలు తీరుతాయి, వచ్చే భక్తులకు బ్రహ్మాండమైనటువంటి దర్శనం దొరుకుతుంది. కాబట్టి వినాయకుడు మళ్ళీ పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా వైభవంగా జరుపుకుంటున్నాం. అదేవిధంగా 70 సంవత్సరాలు చేసుకుంటున్నాం. కాబట్టి తప్పకుండా ఆ వినాయకుడు ఆశీస్సులు అందరికి, వచ్చే భక్తులందరికీ ఉండాలని మీ మీడియా ద్వారా నేను కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చాక కొంత ఏర్పాట్లు కూడా పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఎన్ని క్యూ లైన్లు ఉంటాయి, ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం ఉంది? ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు డిపార్ట్మెంట్ అన్ని కూడా ఇన్వాల్వ్మెంట్ చేయడం జరిగింది. డిపార్ట్మెంట్ వారు అందరూ కూడా గత 2 మాసాల నుండి ఏమేమి ఏర్పాట్లు చేయాలనేది కావాల్సినటువంటి కేర్లు కానీ, ఆ క్రేన్స్ కానీ, ఎందుకంటే ఇది సుమారు 30-40 టన్నుల బరువు ఉంటుంది కాబట్టి ఆ రకంగానే ఏర్పాట్లు చేయాలి. కాబట్టి అన్నీ ఇప్పటికే వాళ్ళు ప్రికాషనరీ మెజర్ తీసుకోవడం జరిగింది. కాబట్టి ఆ ప్రికాషనరీ మెజర్స్కి అనుగుణంగానే అన్నీ జరుగుతూ ఉన్నాయి. తప్పకుండా ఇంకా బాగా జరుగుతాయి ఏర్పాట్లు. ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వ పరంగా మరి అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ప్రతి మండపానికి ఉచితంగా కరెంట్ ఇవ్వాలని ఎప్పుడు లేదు, ఉచిత కరెంట్ ఇవ్వాలని
అదేవిధంగా ఏ మండపం ఉన్నా కూడా ఆ మండపానికి ఆటంకం కల్పించకుండా పోలీస్ అధికారులకు కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు కాబట్టి బ్రహ్మాండంగా జరుగుతుంది. ప్రజెంట్ అయితే ఖైరతాబాద్ బడా గణేష్ ఉత్సవాలకు సంబంధించి ఏర్పాట్లను అయితే పరిశీలించి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం. పబ్లిక్కి ముఖ్యంగా వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లతో పాటు ఇక్కడ ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో రేపు సీఎం రేవంత్ రెడ్డి దంపతులు పాల్గొంటారని కూడా ఎమ్మెల్యే దానం నాగేందర్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ సంజయ్తో హరిత V6 న్యూస్ ఖైరతాబాద్ నుంచి.